అందరికీ నమస్కారము. నేను వాల్మీకి గవ్వల నారాయణ, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎమ్మెగనూరు నియోజకవర్గం నుండి. సో ఈ రోజుతో మన ఎన్నికల ప్రచారం అనేటువంటిది ముగియనుంది. కాబట్టి మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఎటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు చేయకూడదని ఎన్నికలకు సంబంధించినటువంటి సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ని మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఫైనల్గా ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో యొక్క కంటెంట్ ఏంటంటే, మ్యాక్సిమం చాలామంది చదువుకున్నటువంటి మేధావులందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షణ చేయాలనేటువంటి విషయాన్ని గురించి. సో కాబట్టి నేను కోరుకున్నది ఒకటే, మన సమాజంలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో చాలామంది కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండకపోవచ్చు బహుశా. కానీ నేను ఈ సమాజాన్ని పరిరక్షించేటువంటి విషయంలో భాగంగా నేను ఈ ఎన్నికల స్టంట్ని తీసుకొని బరిలో ఉంటున్నాను. కాబట్టి మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఆలోచన చేయండి. మనం చదువుకున్న చదువు ఈ సమాజానికి, ఈ దేశ పరిరక్షణ కొరకు ఉపయోగపడే విధంగా ఉండాలని నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన విద్యావంతులారా, అలాగే మేధావులారా, అట్లాగే సామాజిక సేవలో ఉన్నటువంటి సామాజిక సంఘ సంస్కర్తలు అందరూ కూడా మేల్కొనండి. మాలాంటి వాళ్ళకి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అవినీతిని ప్రశ్నించడం కోసం వెళ్తున్నటువంటి వ్యక్తులకు మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీరంతా మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా మా లాంటి వ్యక్తులకు, యువకులకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో కాబట్టి మరి ఇవాళ 6 గంటలతో ఎన్నికల ప్రచారం అనేటువంటి ప్రక్రియ ముగియనుంది. సో ఫైనల్గా నేను కోరుకున్నది ఒకటే, ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరూ, ఓటర్లందరూ మాలాంటి యువకులకు భావితరాల భవిష్యత్తును మార్చడానికి కొరకు అడుగులు వేస్తున్నటువంటి వ్యక్తులకు మీరు పెద్ద ఎత్తున చేయూతనిచ్చి సపోర్ట్ చేసి సంపూర్ణ మద్దతుని ప్రకటించి మీ యొక్క అమూల్యమైన ఓటును గ్యాస్ సిలిండర్ గుర్తుకు వేయించి మాలాంటి వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగే చాలామంది సమాజంలో గొప్పవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఈ సామాజిక పరిస్థితుల దృష్ట్యా వెలుగులోకి రాలేకపోతున్నారు. కాబట్టి చాలామంది ఎన్నో ఆశయాలతో ఉన్నా కూడా సామాజిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు అనేక కారణాల వల్ల ఇట్లాంటి ప్రయత్నాలు చేయకపోయినా వాళ్ళందరి ఆశయాల బాటలో నేను నడుస్తూ ఉన్నాను. కాబట్టి అటువంటి వ్యక్తులందరూ ఆశయాలు సిద్ధించాలని నేను కోరుకుంటూ ముందుకెళ్తున్నాను. కాబట్టి సో నా వెనకాల మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, యువకులు, రైతులు, శ్రామికులు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు, ప్రజానికము, ప్రజాస్వామ్యము వెన్నంటూ ఉండి నన్ను ముందుకు నడిపించి నా గెలుపు కొరకు అందరూ కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, ఎమ్మెగనూరు నియోజకవర్గ ఓటర్లందరి యొక్క అమూల్యమైనటువంటి ఓటును గ్యాస్ సిలిండర్ గుర్తుపై వేయించి నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వాల్మీకి గవ్వల నారాయణ, ఎమ్మెగనూరు నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిని. ఇంకొకటి, ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత నేను ఎటువంటి మెసేజ్ని అట్లాగే ఎటువంటి వీడియోలని కూడా చేయకూడదు అని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఇప్పటితోనే నా ప్రచారానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా
సమాజ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేస్తారని కోరుకుంటున్నాను. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ మందికి సామాజిక సంఘ సంస్కర్తలు, సమాజం పైన విభిన్న కోణాల్లో ఆలోచించేటువంటి మేధావులు, సాంఘిక సంస్కర్తలు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున సమాజంలో మార్పు కొరకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నాము. మరి మన ఎమ్మిగనూరు నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నేను అంటే వాల్మీకి గవ్వల నారాయణ గారి గ్యాస్ సిలిండర్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటును వేయించి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటూ జై హింద్, జై భారత్.